hello, a very good afternoon. Andariki namaskaram. Welcome to another beautiful episode of Snacks. Evening అయితే మనందరికీ గుర్తొచ్చే ఒక ఇంపార్టెంట్ స్నాక్ ఏంటో తెలుసా? టపీ మన 5 పేర్లు చెప్తే అందులో టాప్ లో ఉండే పేరు పునుగులు. మరి పునుగుల్లో కూడా ఒక డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పునుగుల్ని ఇవాళ నేను మీకు నేర్పించబోతున్నాను ఇన్ స్నాక్స్. మరి ఆ పునుగులు ఏంటంటే పెసర పునుగులు. మరి ఆలస్యం చేయకుండా పెసర పునుగులకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. పెసర పునుగులకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పొట్టు పెసరపప్పు, దోసపిండి, ఉల్లికాడలు, ఉప్పు, ఆయిల్. పెసర పునుగులకి కావలసిన పదార్థాలు చూసారు కదండి, చాలా సింపుల్. 3-4 ఇంగ్రీడియంట్స్ తోని చక్కగా పెసర పునుగులు ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే అందరూ అలా అవాక్ అయ్యారు కదా. ఎస్, సో ఫస్ట్ మనం ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకుందాం. అండ్ ఈ మిక్సింగ్ బౌల్లోకి ముందుగా నేను యాడ్ చేస్తున్నాను దోసపిండి. దోస. ఎస్, దోసపిండి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు? చాలా సింపుల్. 3 గ్లాసులు బియ్యం, 1 గ్లాసు మినపప్పు నానబెట్టుకుని చక్కగా దోసపిండి మనం ప్రిపేర్ చేసేసుకోవాలి. అంటే రుబ్బుకోవాలి. రోల్ ఉన్న వాళ్ళు రోల్లో రుబ్బుకోండి, లేదంటే గ్రైండర్ మిక్సీ ఏదున్న వాళ్ళు అది చక్కగా. సో ఇలా మనం దోసపిండి ప్రిపేర్ చేసుకుంటున్నాం. సో దాన్ని ఇలా మనం పేస్ట్ లాగా చేసుకుంటున్నాం. సో పునుగులు అంటే మరీ దోసపిండి లాగా లైట్ గా చేసుకోకూడదు, టైట్ గా ఉండాలి, కొంచెం గట్టిగా ఉండాలి. లైట్ టైట్ ఏమన్నా ప్రసాద్ ఇండియా, అయ్యో. ఎస్, సో 1 కప్ సరిపోదు కాబట్టి ఇంకో కప్పు కూడా తీసుకుందాం. సేమ్ దోస పిండి బ్యాట్. ఎస్, సో దోస పిండి వేసేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. అండ్ అలానే గ్రీన్ స్ప్రింగ్ ఆనియన్. సో ఉల్లిపాయలు రెగ్యులర్ గా వేసుకుంటాం కాబట్టి ఈసారికి ఇలా ఉల్లి పొరకలతో కానిచ్చేద్దాం. సో గ్రీన్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఫర్ హెల్త్. ఐ మీన్ ఐస్ కి చాలా మంచిది కాబట్టి మనం స్ప్రింగ్ ఆనియన్స్ ని తీసుకున్నాం ఇవాళ కొంచెం డిఫరెంట్ గా. మరి ఇందులోకి నానబెట్టిన పొట్టు పెసరపప్పు యాడ్ చేసుకుందాం, 1 కప్పు. సో 2 కప్పుల దోస పిండికి మనం 1 కప్ ఆఫ్ పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు అండి, యాడ్ చేసేసుకున్నాం. సో ఇలా ఇవన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసేసుకుందాం. సో పునుగులకి దోసపిండి అండ్ నానబెట్టుకున్న పెసర్లు ఇవన్నీ కూడా కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసి మరి పునుగులు చేయాలంటే మంట పెట్టాల్సిందే, ఐ మీన్ స్టవ్ వెలిగించాల్సిందే. సో స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. సో పెసర్ల పునుగులు బేసికలీ జనరల్ గా చేసేదానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే పెసర్లని రుబ్బేసి బేసికలీ పునుగుల్లాగా వేసేసుకుంటారు. అది రెగ్యులర్ గా అందరూ చేస్తూ ఉంటారు. కానీ మీరు గమనించినట్లయితే ఇవాళ మనం ప్రిపేర్ చేసేది చాలా స్పెషల్. ఎందుకంటే పొట్టు పెసరపప్పుని నానబెట్టి మనం డైరెక్ట్ గా పునుగుల్లాగా వేసేసుకుంటున్నాం. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే పొట్టు ఉండడం వల్ల ఫైబర్ క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ అంతేకాకుండా పెసరపప్పు లానే ఉండడం వల్ల అవి మనం పునుగులు వేసుకున్న తర్వాత క్రంచీగా ఉంటుందన్నమాట. సో మనందరికీ తెలుసు కదా, చిన్నప్పటి నుంచి మూంగ్ దాల్ స్నాక్ ఫుడ్ లాగా ఎక్కువగా తింటూ ఉంటాం. సో అవి ఎంత క్రిస్పీ క్రంచీగా తగులుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ ద సేమ్ ఇప్పుడు మనం పునుగులు వేసుకున్న తర్వాత వాటిని డీప్ ఫ్రై చేసిన తర్వాత అవి కూడా అంతే క్రిస్పీ అండ్ క్రంచీగా వస్తాయి. కాబట్టి ఈ పెసర పునుగులు కొంచెం ఫేమస్ అనమాట. మరి కొంచెం ఈ ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత ఈ పునుగుల్ని మనం వేసేసి డీప్ ఫ్రై చేసి తీసేద్దాం. సో లెట్స్ వెయిట్. ఓకే, సో ఆయిల్ చక్కగా వేడెక్కిపోయింది, చూసారు కదా, సలసలా అలా మసులుతుంది. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని మనం పునుగుల్లాగా వేసుకుందాం. సో ఇది మనం పునుగుల్లాగా వేసుకోవాలంటే లైట్ గా హ్యాండ్ ని వాటర్ లో టచ్ చేసేసి ఇలా పునుగులు వేసుకుందాం 1 after 1. సో ఈ పునుగులు తీసి పెట్టుకోవడానికి కూడా మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్ ని రెడీ చేసుకోవాలండి. ఓకే,
సో హియర్ వి గో. పునుగులు వేసుకోవడం చాలా సింపుల్, అందరికీ తెలుసు, వెరీ వెరీ ఈజీ. మరి పెసర్ల పునుగుల వరకు వేసేస్తున్నావు వింధ్య, మరి నెక్స్ట్ ఏంటి అని అనుకుంటున్నారా? దీనికి ఒక సూపర్ కాంబినేషన్ ఇస్తా చూడండి, జబర్దస్త్గా ఉంటుంది అనమాట. సో ఇది మనం డీప్ ఫ్రై చేసి పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసిన తర్వాత దీనికి ఒక చట్నీ కూడా ఇస్తాను, మంచి కాంబినేషన్. సో అది కూడా ఒక సూపర్ కాంబినేషన్, బాగుంటుంది టేస్టింగ్కి. కాబట్టి నేను సింపుల్గా జస్ట్ పునుగుల వరకు మాత్రమే నేర్పించేసి ఏం వదిలేయట్లేదు, చట్నీ కూడా నెక్స్ట్ ఎలా చేయాలో చూద్దాం. వావ్, సో చూసారు కదండి పునుగులు లైట్గా కలర్లోకి చేంజ్ అయ్యి తర్వాత మంచి కలర్లోకి వచ్చేసాయి. సో ఇదన్నమాట. ఇలా చక్కగా వీటిని మనం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి వేసేసుకుందాం. సో ఇలానే ఈ క్వాంటిటీ మనకు సరిపోతుందా? ఒక మూలకి వేస్తే అలా పక్కన పడి ఉంటాయి, పర్లేదు. కాబట్టి ఇంకొంచెం ఎక్కువగానే మనం వేసుకుందాం. నెక్స్ట్ ఇంకో వాయ పునుగులు ఇప్పుడు చక్కగా వేసేసుకుందాం. సో ఈ పునుగులు ఇలా ఎన్ని వాయలు వేసినా కానీ అయిపోతూనే ఉంటాయి ఫాస్ట్గా, బికాజ్ అంత ఫాస్ట్గా తింటారు, అంత ఫాస్ట్గా సేల్ అయిపోయే స్నాక్ ఇది ఒకటి అని చెప్పుకోవాలి. కాబట్టి ఇలా వేస్తూనే ఉంటా కొంచెం సేపు. సో నాకు కావాల్సిన క్వాంటిటీ వచ్చేంత వరకు. సో మీరు కూడా ఇలానే చక్కగా పెసర్ల పునుగులు ప్రిపేర్ చేసుకోండి. ఆల్ రైట్, సో ఈ పునుగులు కూడా రెడీ అయిపోయాయండి. నెక్స్ట్ వాయ ఇప్పుడు చక్కగా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఎస్, సో వీటిని కూడా మనం ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసేసుకుంటే మరి వీటికి ఒక చట్నీ కూడా మంచి కాంబినేషన్ ఇస్తానని చెప్పేసి అన్నాను కదా, మరి ఆ చట్నీ ఏంటో చూడాలి అంటే దీని ప్లేటింగ్ కూడా చూడాలి కదా. ఇప్పుడు ప్లేటింగ్ చేద్దాం. సో ప్లేటింగ్ కోసం ఒక వైట్ ప్లేట్ తీసుకున్నాం అండి. అందులో కాంబినేషన్ ఆఫ్ చట్నీ గురించి చెప్తాను అన్నాను కదా. ఎస్, సో ఇందులోకి నేను ఏం తీసుకున్నానంటే కొత్తిమీర చట్నీ. ఇది చాలా బాగుంటుంది పెసర పునుగులు కాంబినేషన్కి. మరి ఈ చట్నీ నేను ఎలా ప్రిపేర్ చేశానంటే కొత్తిమీర, అట్ ద సేమ్ టైం కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, బ్లాక్ సాల్ట్, అలానే పంచదార. ఉప్పు, నల్లుప్పు, పంచదార, పచ్చిమిర్చి, కొత్తిమీర ఇవన్నీ కలిపి ఇలా చక్కగా పేస్ట్ లాగా చేసేసుకున్నాం. సో ఇది ఈ పెసర పునుగులకి మంచి కాంబినేషన్ ఆఫ్ కొత్తిమీర చట్నీ. మరి ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పెసర పునుగులు ఏవైతే ఉన్నాయో వీటిని ఫైనల్ ప్లేట్లోకి తీసేసుకుందాం. రైట్, అండ్ చూస్తున్నారు కదా ప్లేటింగ్ చక్కగా మనం క్యారెట్ తోని కరివేపాకుతోని అలా చేసుకున్నాం కాబట్టి చాలా బాగుంది చూడ్డానికి. సో యా, ఇక ఆలస్యం చేయకుండా ఈ పెసర పునుగుల్ని మనం టేస్ట్ చేసేద్దాం. బట్ బిఫోర్ దాట్ పెసర పునుగులకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. పెసర పునుగులకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పొట్టు పెసరపప్పు, దోసపిండి, ఉల్లికాడలు, ఉప్పు, ఆయిల్. పెసర పునుగులు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో దోసపిండి తీసుకోవాలి. అందులో సరిపడా సాల్ట్ వేసి ఉల్లికాడలు, నానబెట్టిన పొట్టు పెసరపప్పు వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని పునుగుల్లాగా వేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే పెసర పునుగులు రెడీ. పెసర పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. ఆలస్యం చేయకుండా మనం ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసేద్దాం. హియర్ వి గో. పునుగులు అంటే పునుగులేనండి, వీటి టేస్ట్ ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు, ఇర్రీప్లేసబుల్. మరి ఇప్పుడు చట్నీ కాంబినేషన్లో తిందాం ఎలా ఉందో. వా, వెరీ వెరీ నైస్, వెరీ యమ్ అండ్ వెరీ వెరీ టేస్టీ. వేడి వేడిగా ఉన్నప్పుడే ఇలా పునుగులు తింటే సూపర్గా ఉంటుంది. ఆ టేస్ట్ని మీరు కూడా చక్కగా ఎంజాయ్ చేయొచ్చు.
నాకైతే చాలా నచ్చినాయి పునుగులు బికాస్ ఆ క్రిస్పీ టెక్స్చర్, ఎందుకంటే మనం పొట్టు పెసర్లు యాడ్ చేసాం కాబట్టి ఆ క్రిస్పీ టెక్స్చర్ అండ్ అట్ ద సేమ్ టైం దోస పిండి యాడ్ చేసాం కాబట్టి ఆ సాఫ్ట్ టెక్స్చర్, రెండు కాంబినేషన్ మాత్రం అదిరిపోయిందండి. అంతేకాకుండా ఖచ్చితంగా మీరు పెసర పునుగులు ట్రై చేస్తే మాత్రం ఈ చట్నీతోనే తీసుకోండి, చాలా బాగుంది కొత్తిమీర చట్నీ కాంబినేషన్లో. సో వన్స్ అగైన్ చట్నీ చాలా చాలా సింపుల్. కొత్తిమీర అట్ ద సేమ్ టైం పచ్చిమిర్చి, ఉప్పు, నల్లుప్పు అండ్ కొంచెం పంచదార లైట్గా వేసుకోవాలి ఇవన్నీ బ్యాలెన్స్ చేయడానికి. ఇవన్నిటిని మనం మిక్సీ పట్టేసుకున్నట్లయితే మంచి కొత్తిమీర చట్నీ రెడీ అయిపోతుంది అనమాట. పెసర పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మిస్ అయ్యారా? అయితే ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఈ ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ ETV అభిరుచి యూట్యూబ్ ఛానల్. మరో వండర్ఫుల్ అండ్ యమ్మీ స్నాక్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మీ ముందుకు వచ్చేస్తుంది మీ వింధ్య. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్ ETV అభిరుచి. బాయ్ బాయ్.